తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని శ్రీ ఆంధ్ర షిరిడి సాయి దేవస్థానంలో 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున కాగడ హారతితో ప్రారంభమైన ఉత్సవాల్లో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య భక్తి వాతావరణం నెలకొంది. 1008 లీటర్ల పాలాభిషేకంతో బాబాకు మహా అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం రథోత్సవం గ్రామ వీధుల్లో భక్తులను ఆనందంలో ముంచేసింది. ఇక షిరిడి సాయిబాబా ఆశీస్సులతో శ్రద్ధ సబూరి సూత్రాలను పాటిస్తూ వేలాది మంది భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. గోదావరి జిల్లాలో అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురం తుల్యా నది భాగ తీరానటువంటి వెలిసినటువంటి శ్రీ ఆంధ్ర షిరిడి సాయి మందిరంలో అయితే మాత్రం 21వ వార్షికోత్సవ వేడుకలు అయితే మాత్రం ఘనంగా జరుగుతున్నాయి. మనం ఏదైతే విజువల్స్ లో చూస్తున్నామో పూర్తి స్థాయిలో అయితే మాత్రం భక్తులందరూ కూడా బాబా వారిని అయితే మాత్రం దర్శించుకోవడానికి అయితే మాత్రం బారులు తీరిన పరిస్థితి ఉంది. ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా భక్తులు అయితే మాత్రం బారులు తీరిన పరిస్థితి ఉంది. ఇప్పటికే చూస్తున్నాము భక్తులందరూ కూడా బారులు తీరిన ఎండలు అయితే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం బాబా వారి దర్శనం కోసం అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం బాబాతో దర్శించుకోవడానికి ఓం సాయిరామ్ అంటూ కూడా భక్తులందరూ కూడా ప్రత్యేకమైన క్యూలో అయితే మాత్రం నిలబడి ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడా టైం ఉదయం 10:30-11 సమయంలో కూడా ఇంకా ప్రస్తుతం అయితే ఏదైనా కూడా ఇంకా లైన్ ఇంకా క్యూలో ఉండదో భక్తులు అయితే మాత్రం కొంతవరకు కూడా ఏదైనా సరే బాబా వారి దర్శనం చేసుకున్న తర్వాతే వెళ్దామన్న క్రమంలో అయితే మాత్రం ఉన్నారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రత్యేకమైన ఏర్పాట్ల పట్ల అయితే మాత్రం పోలీసు అధికారులు కానివ్వండి, అధికార యంత్రాంగం అంతా కూడా రెవెన్యూ కానివ్వండి, ఇటు వచ్చే వరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. అయితే మనం ఇది పరిస్థితుల్లో చూడండి, ఒకసారి భక్తులు కూడా అడిగి తెలుసుకుందాం. ఎప్పటి నుంచి వేచి ఉన్నారు లైన్ లో అని చెప్పేసి కూడా తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తారు? రాయవరం నుంచి వచ్చామండి, 1 గంట అయింది. ఇవాళ ఏంటంటే కార్యక్రమం దేని గురించి? షిరిడి సాయిబాబా వార్షికోత్సవం. ఎంతసేపు దర్శనం పడుతుంది అనుకుంటున్నారు? ఇంకా టైం 1 గంట పడుతుంది అనుకుంటున్నాను. పోలీసు అధికారులు కూడా ఎక్కడికక్కడైతే మాత్రం నిఘా ఏర్పాటు చేస్తారు. పోలీసు అధికారులు చేస్తున్న ఇక భద్రతా ఏర్పాట్ల మీద కూడా చూసుకున్నట్లయితే ప్రత్యేకమైన ఇక బృందం కూడా ఇక్కడ ఏర్పాటు అయితే భక్తులు ఎక్కడికక్కడ కూడా ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే మాత్రం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే బిక్కవోలు మండలం ఎస్ఐ గారు ఎవరు ఉన్నారో వారిని కూడా ఇక్కడ భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా చేపట్టాలనే విషయం కూడా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఇక బాబా వారి వార్షికోత్సవం సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, ఎంతవరకు క్రౌడ్ ఉండొచ్చు అంటారు? ఈ బాబా గారి వార్షికోత్సవం దృష్ట్యా మేము పోలీస్ బందోబస్తు 30 మందితో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాము. పార్కింగ్ భక్తులు క్యూ లైన్లో ఎటువంటి ఆటంకాలు జరగకుండా, వెయిటింగ్ లేకుండా, అదేవిధంగా కమిటీ వారితో కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ ఈ టెంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎండ తగలకుండా జస్ట్ భక్తులు కూడా విరివిగా బాబా వారి దర్శనానికి వస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బిక్కవోలు పోలీస్ స్టేషన్ తరఫున మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి నరసింహకిషోర్ గారు ఆ ఆదేశాల ఉత్తర్వుల ప్రకారం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటామని పబ్లిక్ తెలియజేసుకుంటున్నాం. ఆలయ కమిటీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తారనే విషయం మీద కూడా మనం అడిగి తెలుసుకుందాం. ఈ రోజు ఏం జరగబోతుంది ఇక్కడ బలభద్రపురం, ఎలాంటి మీరు భక్తులకి ఎలాంటి సేవలు చేయబోతున్నారు, అసలు ఏంటి ఏర్పాట్లు పట్ల మీ పేరు చెప్పండి. నా పేరు సుబ్బారెడ్డి. ఏం జరుగుతుంది ఈరోజు కార్యక్రమం? ఈరోజు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే బాబా వారికి పాలాభిషేకం కూడా జరుగుతుంది. ఏ ఊరండి? ఏ ఊరు? ఏమన్నా బలభద్రపురం బిక్కవోలు మండలం. భక్తులకి మరి క్యూ లైన్ లో కూడా చివరికి 2-3 కిలోమీటర్ల లైన్ ఉండిపోయారు జనం అందరూ కూడా. మరి అలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు మీరు? ఆల్రెడీ నేడు ఏర్పాట్లు టెంట్లు గట్ట వేసామండి. కింద వెయిటింగ్ కళ్యాణ మండపం. ఎంత సమయం పడుతుంటారు దర్శనం అవడానికి? ఎంత సమయం పడుతుంటారు ఇక్కడ? దర్శనం అందరికీ కాకపోవచ్చు, 12:30 ఆర్తకి ఎంతవరకు అయితే అంతవరకే చేస్తాం. అందరికీ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు పాలన్నీ కూడా చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా బాబా వారికి అయితే మాత్రం వారి చేతులతో వారే స్వయంగా కూడా ఇక బాబా వారికి పాలాభిషేకం చేసుకునే ప్రయత్నం ఏదైతే కల్పించారో కమిటీ వారు కూడా చాలా వరకు దూర ప్రాంతాల్లో వచ్చిన వారు అందరికీ కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం వారికి చాలా సంతృప్తిగా ఉందని చెప్పేసి అంటున్నారు. ఒక్కసారిగా ఇక్కడ చూసుకుని 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న భక్తులందరూ కూడా మండు టెంట్ మాత్రం కూడా లెక్క చేయకుండా ఈ రోజు ఏదైతే బలభద్రపురంలో టైం చూస్తున్నా ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా ఈ యొక్క బలభద్రపురం ఆలయంలో అయితే మాత్రం ఓం సాయిరామ్ అంటూ కూడా ఈ రోజు అయితే బాబా వారికి పాలాభిషేకం చేయడానికి అయితే మాత్రం తండోపతండాలుగా అయితే మాత్రం రావడం జరుగుతుంది. ఒక్కసారిగా చూసుకున్నట్లయితే మధ్యాహ్నం నుంచి ఏదైతే పుర వీధుల్లో అయితే మాత్రం బాబా వారి రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 6 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు బాణాసంచ కార్యక్రమాలతో పాటు కూడా 12 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం బాబా వారి మహోత్తరమైన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి కూడా భక్తులు చెప్పడం జరుగుతుంది. ఏదైతే అనేది కూడా అధికారుల ఏదైతే భద్రతా ఏర్పాట్లు ఉన్నాయో ఆలయ కమిటీ ఏదైతే పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు తీసుకున్నారో దీనిపై అయితే మాత్రం పూర్తిగా కూడా బాబా వారి కూడా భక్తులందరూ కూడా సరైన సమగ్రంగా కూడా అక్కడ సంతృప్తి చెందినట్టు కూడా మనం తెలుసుకోవచ్చు. కెమెరామెన్ విజయ్తో అశోక్, BRK న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.